హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సాని. సో తమ్మేదైతే అయితే చూసారు కదా, మండే నా బిజీ రొటీన్ అనమాట. సో మండే వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. సో ఎందుకంటే నాకు మండే పూజ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను. సో ఇప్పటికీ టైం వచ్చేసి 7 అబోవ్ అయింది. సో నేను ఏం చేస్తున్నా అంటే, మండే కాబట్టి ఇక్కడ యాజ్ యూజువల్గా ఇడ్లీ ఉంటుంది ఇక్కడ. సో నేను ఇడ్లీ ప్రిపరేషన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ 7 అయింది. సో అంతకుముందు నేను కొంచెం మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. 7కి వ్యాన్ వచ్చేస్తుంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ముందుగానే చిన్న బౌల్లో ఇడ్లీ అండ్ సాంబార్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు పీజీ కోసం అని చేస్తున్నాను అనమాట. సో దానికోసం మామూలుగా మనం దోశపిండి అయితే ఎలా మనం ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెంట్తో తీసుకుంటున్నాను. ట్రైప్యాడ్ కొంచెం వంచి చూపిద్దామంటే ఆ ట్రైప్యాడ్ ఎందుకో డౌన్లోకి కనిపించడం లేదు, స్ట్రైట్గానే కనిపిస్తుంది. ఎంతో ట్రై చేసి చూశాను కానీ సెట్ కాలేదు. సో ఎందుకు అని చెప్పేసి సో బ్యాక్ సైడ్ బౌల్ ఒకటే చూపిస్తున్నాను. ఆ ప్యాటర్న్ అవన్నీ నేను చూపించలేకపోయాను. సో యాక్చువల్గా మనం దోశ ప్యాటర్న్ ఎలా వేసుకుంటామో సో ఇడ్లీకి కూడా అలాగే వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏం చేస్తానంటే సో వాటర్ యాడ్ చేసుకోవద్దు, కొంచెం గట్టిగా వేసుకోవాలి. అండ్ ఇడ్లీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికోసం నేను ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఆ రోజు అయితే చాలా చాలా బిజీగా అయిపోయింది. అండ్ మొత్తం ప్రిపేర్ చేశాను. అండ్ చాలామంది నా మానిటైజేషన్ గురించి అడుగుతున్నారు. సో మానిటైజేషన్ గురించి కంప్లీట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయింది కదంటే నేను అప్పటి నుంచి వీడియోస్ అయితే పెట్టలేదన్నమాట. సో నాకు ఉండే బిజీ షెడ్యూల్ చాలా కష్టమైపోయింది. సో అందుకోసమని వీడియోస్ అయితే అసలు పెట్టలేదు, ఓన్లీ షార్ట్సే పెట్టాను. సో దాంతో నాకు వ్యూస్ వస్తాయి కానీ సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ టైం అనేది కాలేదు. నాకు మానిటైజేషన్ కావాలంటే వాచ్ టైం అయితే కావాలి కదా. సో దీనికోసమని చాలామంది అడుగుతున్నారు, మానిటైజేషన్ అయిందా. సో 1 ఇయర్ అయిపోయింది మేము పెట్టేసి, ఇంకా కాలేదని చెప్పేసి. సో ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చట్నీ చేస్తున్నాను. సో దీనికోసం మా సైడ్ వీటిని ఏమంటామంటే శనక్కాయ పప్పులు అంటాం, గ్రౌండ్ నట్ ఉంటుంది కదా. సో అది శనక్కాయ పప్పు. అండ్ ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఈ చట్నీకి నేను సో పచ్చి కొబ్బరి అనేది వాడతాను అనమాట. సో పూజ కోసం ఆల్మోస్ట్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా చట్నీ పప్పులు ఉంటాయి కదా వైట్వి, సో అవి కూడా వేస్తాను. ఇవి 2 వేసిన తర్వాత సో మనకి 1/2 గ్లాసు శనక్కాయ పప్పులు అయితే సో 1 గ్లాసు మామూలు పప్పులు. సో ఈ రేషియోలో అయితే తీసుకుంటాను. అండ్ టేస్ట్కి సరిపడా కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అయితే వేయను, పచ్చిమిరపకాయలు వేస్తాను. అండ్ మన దగ్గర కోకోనట్ ఉంటే ఒక హాఫ్ వేసుకుంటే, హాఫ్ చిప్ప వేసుకుంటే సరిపోతుంది. సో నేను కూడా అలాగే వేసుకున్నాను. ఈ కోకోనట్ అయితే వేయించాల్సిన అవసరం లేదు. సో ఇవి ఫస్ట్ మనం ఏం చేయాలంటే శనక్కాయ పప్పులు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. సో అవి వేయించుకొని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి పైన మామూలు పప్పులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని జస్ట్ 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో అలా ఫ్రై చేసిన తర్వాత నేను అన్ని వాయిస్ ఓవర్ అయితే ముందే ఇస్తున్నాను. అండ్ మీకు అయితే వీడియో అయితే కొంచెం లేట్గా వస్తుంది. సో ఇవి 2 కొంచెం వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకుంటాను. సో మెత్తగా అయిన తర్వాత అప్పుడు తీస్తాను. చాలామంది అడుగుతున్నారు అక్క మిక్సీ కంపెనీ ఏంటి అని. సో నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, నేను అవన్నీ చెప్తే ఇంకా నాకు ప్రాబ్లం అవుతుంది. సో వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత సో నేను ఏ ప్రోడక్ట్ వాడతాను, ఏది బెస్ట్ అవన్నీ నేను మీకు చూపిస్తాను తప్పకుండా. ఆల్మోస్ట్ నా వీడియోస్లో కనిపించి ఉంటుంది కానీ నేను మెన్షన్ చేయను. సో కనిపించకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. అండ్ ఇడ్లీ ప్రిపరేషన్ కోసం హాట్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బౌల్స్ అన్ని క్లీన్ చేయాలి. మండే అంటే నాకు ఇడ్లీ అంటే యాజ్ యూజువల్ చాలా అంటే 1.5 అవర్ టైం పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసేసరికి. సో తప్పదు కదా, చేస్తూనే ఉంటాను, పని అయిపోదు. అండ్ నెక్స్ట్ పూజ కూడా ఉంటుంది. అండ్ ఆ రోజు అంతకుముందు ఒక చిన్న క్లిప్ తీశాను మీకోసం. సో మండే కదా అని చెప్పేసి ఆ క్లిప్ ఉంటే నేను యాడ్ చేశాను. సో మండే ఇక్కడ శివాలయంలో బాగా చేస్తారనమాట. సో ఆ వీడియో కూడా మీరు చూసేయండి. అండ్ లాస్ట్ చేశాను. అండ్ చట్నీ ప్రిపరేషన్ చేశాను కదా, అది కొంచెం చల్లారిపోయాయి అండ్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇవే అనమాట, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని
సో మిక్సీ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకోవాలి. సో దీనికి గ్రైండ్ చేసుకున్నాక సో మీడియంగా వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం పోపు వేసుకోవాలి. సో ఆ పోపులో కూడా ఏమేమి వేసుకుంటామని నేను మీకు చూపిస్తాను, చూడండి వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిక్సీకి వేస్తున్నాను. కొంచెం ఫస్ట్ ఈ పప్పులు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ జస్ట్ ఒక 1 మినిట్ అలా మిక్సీ వేయండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వేస్తే కొంచెం మిక్సీ పాడవకుండా ఉంటుంది. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే బయటకు వచ్చేస్తాయి. అండ్ ఈ చట్నీ ప్రిపరేషన్ కూడా కొంచెం నాకు టైం పడుతుంది. సో అది మొత్తం ఆల్మోస్ట్ నైటే నేను కొంచెం ఆ పప్పులు అవన్నీ వేయించి పెట్టుకుంటాను, ఎందుకంటే టైం కొంచెం సేవ్ అవుతుంది. సో మార్నింగ్ ఇవన్నీ వేయించుకొని సో చల్లారి పెట్టుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే నాకు టైం లేకపోతే కనుక మార్నింగే చేసేసుకుంటాను. సో ఇడ్లీకి చట్నీ ఒకటే ఉంటుంది, సాంబార్ అయితే ఏం చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సండే నైట్ వచ్చేసి అందరూ ఫుల్గా తింటారు సో చికెన్ అవన్నీ. సో మండే మార్నింగ్ లైట్గా తింటారని చెప్పేసి మార్నింగ్ నేను ఇడ్లీ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడైతే ఇంకా మిక్సీ వేస్తూనే ఉన్నాను, అయిపోలేదు. సో 2-3 టైమ్స్ అయితే పడుతుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ స్కిప్ చేశాను అనమాట. సో అవన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా దీనికోసం పోపు వేసుకోవాలి. చూడండి, ప్రతి ఒక్క బౌల్ అయితే నేను వాష్ చేసుకుంటూనే ఉన్నాను. సో ఇవన్నీ వాష్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కదా. సో ఈలోపు టిఫిన్కి టైం అవుతుందని ముందు సో ఇడ్లీ చట్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చట్నీ తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో అవి 2-3 కానీ సో మనకి చట్నీని బట్టి కొంచెం నలగొట్టుకొని వేసేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని. సో ఇదైతే నాకు కనిపించలేదు, ఇది అడ్డంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను గ్యాస్ దగ్గర కూడా పెట్టలేను కదా, గ్యాస్ దగ్గర మొబైల్ కొంచెం చూసి వాడండి అని అంటున్నారు. సో అందుకోసం నేను దూరంగా పెట్టి చేస్తున్నాను. అండ్ కొంచెం అవి వేగిన తర్వాత సో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. సో పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ పోపు మొత్తం వేగిన తర్వాత చట్నీలో వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను నేను. సో సాల్ట్ కొంచెం మీడియంగా ఉండేలా చెక్ చేసుకుంటాను. సో ఎందుకంటే కొంచెం తక్కువే ఉంటుంది సాల్ట్, ఎందుకంటే ఇది ఎక్కువగా సాల్ట్ లైక్ చేయదన్నమాట. సో అందుకే ఎవరికైనా కావాలంటే నేను అక్కడ పెట్టేస్తాను, వేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ అయిందా లేదా అని చూస్తూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇడ్లీ ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట. సో ఇడ్లీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సో ఇంకొక 5 మినిట్స్ టైం బట్టేలా ఉందని చెప్పేసి సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తాను. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీలు. ఇంకొకటి ఏంటంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం బాగుంటాయి అన్నమాట. సో ఆవిరంతా తీసేసుకొని బాగుంటుంది. అండ్ దోశ ప్యాటర్న్ ఇడ్లీ ప్యాటర్న్ రెండు ఒకటే కాబట్టి అండ్ ఇక్కడ ప్యాటర్న్ మొత్తం నేను తీసి ఇంకో బౌల్ వేసి ఆ బౌల్ వచ్చేసి క్లీన్ చేస్తున్నాను. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెడతాను. నెక్స్ట్ డే వచ్చేసి నాకు దోశ కాబట్టి సో ఇదే సరిపోతుంది అనమాట. కాకపోతే దీంతో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. వీడియో తీసి షూట్ చేసి ట్రైప్యాడ్ పెట్టుకొని ఇవన్నీ అంటే చాలా కష్టం అవుతుంది. అండ్ నాకుండే బిజీ షెడ్యూల్ సో ఎంతో కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మీకైతే ఉంటుంది కదా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందని. సో మండే నా రొటీన్ అయితే ఎలా ఉంటుంది. ఇంకా నేను మీకు పూజ అవన్నీ ఏం చూపించలేదు. ఆ రోజైతే చాలా బిజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను. సో ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత సో ఇవి అవన్నీ లోపల పెట్టేశాను అనమాట, బయట పెట్టేశాను. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. సో ఎడిటింగ్ ఎలా చేస్తావు అక్క, ఎలా ఇది చూసుకుంటావు ఒకసారి చూపించవని. సో నా ఎడిటింగ్ అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోతుందన్నమాట. అంత సింపుల్గా చేస్తాను నేను. అండ్ మిగతా వాళ్ళగా సోది లేకుండా కనుక ఒక 5 మినిట్స్ ఎడిటింగ్ ఎలా చేయడం అనేది నేను తమ్ముడు అప్లోడ్ చేసి నేను చూపిస్తాను. ఎందుకంటే ఇంకో మొబైల్ అయితే కావాలి నాకు ఎడిటింగ్ చేయడానికి, మీకు అది కైన్ మాస్టర్ దగ్గరది చూపించడానికి. సో అందుకోసం నేను చూపించడం లేదు. ప్రజెంట్ అయితే ఒక మొబైలే ఉంది కదా. సో ఎప్పుడైనా కొంచెం ఖాళీ చిక్కినప్పుడు మా హస్బెండ్ మొబైల్లో సో వీడియో తీసి షూట్ చేసి
నేను మీకు చూపిస్తాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా వీడియోస్ అయితే చూశాను. నాకు ఏది నచ్చలేదనమాట ఎందుకో కైన్ మాస్టర్లో. సో ఫస్ట్గా చెప్తున్నారు. నాకైతే వాళ్ళు ఏదో మామూలుగా మనమైతే హ్యాండ్ యూజ్ చేస్తాం, వాళ్ళు మామూలుగా కర్సర్ యూజ్ చేసి మౌస్ యూజ్ చేసి చేస్తున్నారు. అది ఏ బటన్ ప్రెస్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి. సో అందుకోసం అని చెప్పేసి మొబైల్లోని మనకి ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరైతే తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే ఇడ్లీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. సో నేను కుడి చేయి యూజ్ చేశాను, మీకు వీడియోలో అలా ఆపోజిట్ అయితే కనిపిస్తుంది. సో మీరైతే అలా అనుకోవద్దు. సో యాక్చువల్గా నేను ఏదోపు మామూలుగా కిందివి కొంచెం ఫాస్ట్గా అవుతాయి కదా అని చెప్పేసి కిందివి తీసేస్తున్నాను, పైవి కొంచెం ఇవి తీసేలోపు అవి ఇంకొంచెం టైం తీసుకుంటాయి కదా అని సో కింద నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇడ్లీ మొత్తం ఇలా తీస్తున్నాను. నేను ఒక ఇడ్లీకి క్లిప్ అయితే చూపించాను, అది ఎక్కడ పోయిందో నాకైతే అర్థం కాలేదు. సో ఒక ఇడ్లీ అయినా మీకు చూపిద్దామని. సో ఇక్కడైతే ఇంకా తీస్తున్నదే కనిపిస్తుంది కానీ ఒక ఇడ్లీ కూడా మీకైతే కనిపించలేదు. సో నేనైతే చూసుకోలేదన్నమాట. సో యాజ్ యూజువల్ ఆ డే మొత్తం అలా గడిచిపోయింది. సో ఫైనల్గా వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేసింది, కానీ ఇడ్లీ మాత్రం మీకు కనిపించలేదు. సో వైట్ క్లాత్ అనమాట అది నేను కప్పింది, అది మీకు సరిగ్గా కనిపించలేదు, ఫాస్ట్గా అలా వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉంటుంది అసలు పని నాకు క్లీనింగ్, ఇవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుందని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాను వెజిటబుల్స్ కోసం. సో ఆ రోజు మండే కదా, సో నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను శివాలయంలోది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్